ఇందులిపాక్ అసోసియేట్ ప్రెసిడెంట్ వంశీ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ప్రస్తుతం బీటెక్ అండ్ డిగ్రీ చదువుతున్న పిల్లలకు ఈ ప్రోగ్రామ్ ఎలా యూజ్ అవుతుంది? బీటెక్ అండ్ డిగ్రీ చేస్తున్న విద్యార్థులు ఖచ్చితంగా స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ అంటూ ఉండాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రజెంట్ ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది, అనలిటిక్స్ ఉంది. టెక్నాలజీ అనేది ఎవ్రీ డే ఇవాల్వ్ అవుతుంది. ప్రతిరోజు ఒక కొత్త టెక్నాలజీ అనేది వస్తుంది. మీరు బ్యాక్ దెన్ ఒక కొన్ని సంవత్సరాల క్రితం చూసేటట్టయితే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జావా ఉంది, సి లాంగ్వేజ్ ఉంది, ఇలా వేరే వేరే టెక్నాలజీస్ అంటూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల కిందట. ప్రజెంట్ హ్యాపెనింగ్ టెక్నాలజీస్ ఆల్రెడీ మీకు చెప్పిన విధంగా, సుష్మిత గారు చెప్పిన విధంగా ఏఐ ఉంది, డేటా సైన్స్ ఉంది, అనలిటిక్స్ ఉంది. ఇవన్నీ వాళ్ళు నేర్చుకున్నట్టు అయితే రేపు పొద్దున్న వాళ్ళకి ఖచ్చితంగా హై పేడ్ జాబ్ అనేది ఈజీగా వస్తుంది. మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్న్షిప్స్ ఇస్తాము, ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రాజెక్ట్స్ ఇస్తాము, ప్రోగ్రామ్ ద్వారా సర్టిఫికేట్ ఇస్తాము. ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి బై ద టైం దే ఫినిష్ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఫినిష్ అయ్యేసరికి ఈజీగా జాబ్ అనేది వస్తుంది. సార్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పిల్లలకు ఈ ప్రోగ్రామ్ ఏమైనా రెలవెంట్గా ఉంటుందా? ఖచ్చితంగా నేను ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి చేయమని చెప్తాను. నేను ఇంకా రికమెండ్ కూడా చేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో చేసేటట్టు అయితే మళ్ళీ ఒక సంవత్సరం మీరు ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది. చాలా విద్యార్థులు ఏం చేస్తారు, చేసిన తర్వాత గ్యాప్ తీసుకుంటారు. అలా కాకుండా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చేసేటట్టు అయితే వాళ్ళకి బేసిక్స్ నుంచి అర్థం అవుతాయి. బేసిక్ అసలు కాన్సెప్ట్స్ ఏంటి, ఏం చేయాలి, ప్రాజెక్ట్స్ ఏం చేయాలి, సర్టిఫికేట్స్ ఏం చేయాలి, ఎటువంటి ప్రాజెక్ట్స్ మేము పని చేయాలి ఒక అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు హై పేడ్ జాబ్ తెచ్చుకోవడానికి మొదటి సంవత్సరం నుంచే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సో మొదటి సంవత్సరం నుంచి ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం స్టూడెంట్ హ్యాపీ ఉంటారు, ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా హ్యాపీ ఉంటారు. సార్ ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్ ద్వారా ఉంటుందా, ఆఫ్లైన్ ద్వారా ఉంటుందా? ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఆన్లైన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ రాగలుగుతారు, ఐఐటి ఫ్యాకల్టీ రాగలుగుతారు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా అంటే మేము వాళ్ళకి ప్రాజెక్ట్స్ చేయాలన్నా, వాళ్ళు ఒక టూల్స్ మేము పని చేయాలన్నా కానీ, వాళ్ళకి అసిస్టెన్స్ మేము ఇవ్వాలన్నా కానీ ఈజీ అవుతుంది. మేజర్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఇవ్వడం వల్ల అక్రాస్ ఇండియాలో ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి పార్టిసిపేట్ చేయగలుగుతారు. అండ్ దెన్ ప్లేస్మెంట్స్ ద్వారా కూడా ఈజీ అవుతుంది. రేపొద్దున ప్లేస్మెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మాక్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, టెక్నికల్ రౌండ్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి మేము ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈజీ అవుతుంది.